శ్రీ మహాలక్ష్మి ముల్లోకాలకు అష్టైశ్వర్యాలను ప్రసాదించే కల్పవల్లి. ఆ శ్రీ మహాలక్ష్మి మనల్ని అనుగ్రహించాలంటే ఆమెకి ఇష్టమైనటువంటి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మి పాల సముద్రంలో పుట్టింది కాబట్టి ఆమె క్షీర సముద్ర రాజకన్య కావున ఆమెకు పాలు, పంచదార లేదా బెల్లంతో చేసిన అన్నాన్ని లేదా పరమాన్నాన్ని శుక్రవారం నాడు నైవేద్యంగా సమర్పించి దానిని ఇంట్లోని సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలాగా 5 శుక్రవారాలు కంటిన్యూస్ గా చేయండి. మీకు రావాల్సిన ధనం సకాలంలో లభించడమే కాక ఇంట్లో సుఖశాంతులకు లోటు లేకుండా ఉంటుంది. లక్ష్మీదేవి వాహనమైనటువంటి గుడ్లగుబ్బ మీద కూర్చొని ఉన్న చిత్రపటాన్ని పొరపాటును కూడా ఇంటికి తీసుకురాకండి. అటువంటి చిత్రపటానికి పూజిస్తే ధనాభివృద్ధి కలగకపోగా అంతవరకు సంపాదించి దాచుకున్నదంతా తుడిచిపెట్టుకుపోతుంది. ప్రతి శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో ఆవు నెయ్యితో, అలా గనక కుదరకపోతే నువ్వుల నూనెతో దీపారాధన గనక చేస్తే 3 లోకాలకు సంపదను ప్రసాదించే ఆ తల్లి యొక్క చల్లని చూపులు మన మీద ఎల్లవేళలా ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహిస్తే మనకు సంపదకు లోటేముంటుంది? అన్నిటికంటే అతి ముఖ్యమైన నియమం ఏంటంటే ఇంటిని ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోవడము. ప్రతి ఉదయము ప్రధాన ద్వారం ముందు శుభ్రపరిచి ముగ్గులు వేసి ఆ తల్లిని ఆహ్వానిస్తే ఆ ఇంట్లోకి ఆ మహాలక్ష్మి రాకుండా ఎలా ఉండగలదు? అలాంటి ఇంట్లో శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరైతే నోరు లేని మూగ జీవాలకు ఆహారం పెడతారో వారికి ఉన్నటువంటి కష్టాలు, దారిద్ర్యము తొలగిపోయి ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లెట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.